కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్ పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, సత్యసాయి సేవా సంస్థల వారు చేసే సేవలు అనిర్వచనీయమైనవని ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా నుండి విజయవాడ వరద సహాయక కార్యక్రమంలో భాగంగా సత్యసాయి సంస్థల ద్వారా 14,000 లీటర్ల మినరల్ వాటర్ బాటిల్స్ పంపే కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రామకృష్ణాపురం సత్యసాయి సేవా సమితిలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అశోక్ కుమార్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో సత్యసాయి సేవా సంస్థలు ముందు ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా సంస్థల జిల్లా అధ్యక్షులు కె శశిశేఖరరావు మాట్లాడుతూ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నాన్ని సత్యసాయి బోధించారని అన్నారు. విజయవాడ వరద ప్రాంతానికి ఇప్పటికే 10,000 ఆహార పొట్లాలు, 5,000 లీటర్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామని చెప్పారు. అవి కాక 17,000 లీటర్ వాటర్ బాటిల్స్ ఈ రోజు పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ మూర్తి, వెంకటేశ్వరరావు, సోడిశెట్టి శాంతకుమార్, సాయి లహరి, సత్యనారాయణ, రామారావు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంగళం పతివాసాయ మంగళం సత్యసాయినే నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జయ సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ లోక సుఖినో భవంతు
దాని ముందే మాడతారు కదా. విజయవాడ నగరంలో గత 10 రోజుల క్రితం సంభవించిన బుడమేరు వరదలు ఎంతో విషాదాన్ని అందించాయి. ఎంతోమంది ప్రజలు నిరాశ్రులయ్యారు. వారికి ఆహారము వాటరు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకొని అక్కడ బాధితులందరినీ ఆదుకుంటూ ఉంది. అయితే ఇటువంటి పెద్ద ట్రాజడీ జరిగినప్పుడు, పెద్ద విపత్తు జరిగినప్పుడు ఒక ప్రభుత్వం వల్లనే ఈ సమస్యలన్నీ పరిష్కారం కావు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తే ఇంకా ఈ సహాయ చర్యలు చాలా వేగం పుంజుకుంటాయి. అందులో భాగంగా ఈ సత్యసాయి సేవా సమితి ఏలూరు వారు, సత్యసాయి సమితి సెంట్రల్ ట్రస్ట్ వారు కూడా అక్కడ బాధితులను ఆదుకోవడానికి ఎన్నో రకాల చర్యలు చేస్తున్నారు. రేపటి నుంచి వారు బాధితుల ఇంట్లో నిరాశ్రులందరికీ ఆహారము, మంచినీరు అన్నీ అందజేస్తున్నారు. అమృత కళాశాల పేరుతోటి 18 ఐటమ్స్ ప్రతి ఇంటికి అందజేయబోతున్నారు. దాదాపు 7,500 మంది ఫ్యామిలీస్కి వారు ఈ సహాయాన్ని అందజేస్తున్నారు. దానిలో భాగంగా ఏలూరు నుంచి ఈరోజు 7,500 ఫ్యామిలీస్కి వాటర్ బాటిల్స్, మంచినీరు అందించే కార్యక్రమం ఈరోజు. వాళ్ళందరికీ కూడా వాటర్ బాటిల్స్ కావాలి అని వాళ్ళు ఎక్కువ మంది అడిగారు సార్. అప్పుడు వెంటనే నెక్స్ట్ డే మాకు కరెక్ట్గా కూడా మాకు సర్వీస్ ఉంటుంది సార్. సత్యసాయి సంస్థ వారు మీరు కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటంటే వాళ్ళని సోర్స్లో చెప్పాను సార్. చాలా సంతోషం చెప్పారు. వెంటనే నెక్స్ట్ డే మన ఎస్పీ గారు పంపించి మన 5,000 వాటర్ బాటిల్స్ పంపించారు సార్. మళ్ళీ అయిన తర్వాత మరి ఈరోజు రేపు కార్యక్రమం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారి 7,000 కుటుంబాల వారికి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్తో ఒక సింగ్ కాలనీలో ఒక ఏరియా అంతా కూడా రేపు ఒక్కొక్క కుటుంబానికి 2,500 రూపాయలు విలువ గల నెలకి సరిపడిన ఆహార పదార్థాలు దాన్ని మాకు అమృత కలశం అని పెట్టారు. మా పేరు నామకరణం చేశారు. ఆ యొక్క అమృత కలశం రూపం, దాంతోపాటు ఒక నూతన వస్త్రాలు, అలాగే ఒక్కొక్క కుటుంబానికి 2 వాటర్ బాటిల్స్ ఇవ్వాలనే సంకల్పంతో ఈనాడు మన జిల్లా నుంచి 14,000 వాటర్ బాటిల్స్, లీటర్ వాటర్ బాటిల్స్, మినరల్ వాటర్ బాటిల్స్ని మనం పంపించడం జరుగుతుంది సార్. ఇవన్నీ కూడా మాకు గుండుగంలో కొత్తగా ప్లాంట్ పెట్టారు సార్. ప్లాంట్ పెట్టిన మా కేఆర్ మూర్తి గారు ఆ ప్లాంట్ దగ్గర నుంచి ఈ ప్రత్యేకంగా స్వామి సేవ చేసుకోవడానికి అతను ఎంతో ఆనందంగా ఉంది సార్. మరి ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినప్పుడు మీకు హృదయపూర్వక నుండి ధన్యవాదాలు వేస్తుంది సార్. శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సోమవారం రాత్రి సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత శ్రీ వరసిద్ధి వినాయక, శ్రీ జలపహారేశ్వర కూరగాయల వర్తక సంఘం, ఎన్ఎస్ కూరగాయల మార్కెట్ వారు ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవాలకు విచ్చేశారు. అనంతరం శ్రీ హేలాపురి గణేష్ ఉత్సవ కమిటీ మరియు అన్న సమారాధన చారిటబుల్ ట్రస్ట్ వారు కుండీ సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా శ్రీ మహాశక్తి గణపతి జై గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో రామకోటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ గణపతి చతుర్దశ నవరాత్రి మహోత్సవాల కార్యక్రమానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులు మాట్లాడుతూ వినాయకుని చల్లని దీవెనలు ఏలూరు నగర ప్రజలందరిపైన ఉండాలని అన్నారు. కమిటీ వారి ఆహ్వానం మేరకు ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాల్లో పాల్గొనడం ఆ స్వామివారి కృప అని తెలిపారు. తొలుత నూర్జహాన్ పెదబాబు దంపతులను కమిటీ సభ్యులు గజమాలతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. పూజా కార్యక్రమాల అనంతరం సాలువా కప్పి సన్మానించి స్వామివారి చిత్రపటాలను, తీర్థ ప్రసాదాలను మేయర్ దంపతులకు అందజేశారు. సభ్యులు బుద్దాపు గోవిందు, గంప చిన్న, రంగం ముత్యాలు, చలువాది పవన్, సామర్ల కిరణ్, వీరమాచినేని చందు తదితరులు మేయర్ దంపతులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జున్నూరు కనక నరసింహారావు, దేవరకొండ శ్రీనివాసరావు, సబ్బన శ్రీనివాసరావు, దారపు తేజ, పాము శామ్యుల్, నున్నా కిషోర్, ఈదుపల్లి పవన్, కర్రి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. నూర్జహాన్ పెదబాబు గారి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ఆహ్వానం తెలియజేసుకుంటున్నామండి. తీసుకొచ్చి దర్శనానికి విచ్చేసిన ఏలూరు నగర్ మేయర్ షేక్ నూర్జహాన్
అందరికీ నమస్కారం. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున కూరగాయల మార్కెట్ దగ్గర, అలాగే కుండీ సెంటర్లో, అలాగే రామకోటి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడి విగ్రహాల దగ్గర మరి మండపాల్లో ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలు, వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రామకోటి ప్రాంగణంలో మరి 14 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క కమిటీ వారందరూ కూడా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం, ముఖ్యంగా ప్రకృతికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందించదగ్గ విషయం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మరి అందరూ కూడా ఈ యొక్క మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేసుకున్నట్టయితే మనం ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని అన్ని చోట్ల కూడా ఈ యొక్క మండపాలను ఏర్పాటు చేసుకొని ఆ స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు. మరి తెలుగు రాష్ట్రాల్లో మరి ఏర్పడినటువంటి విపత్కర పరిస్థితులు కూడా మరి చక్కబడి మరి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క నిమజ్జనం టైంలో కూడా అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి తమిళేరు వాగు కూడా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలందరూ కూడా మరి జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను. మరి అందరికీ కూడా ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరు ఏ పనులు ఏర్పాటు చేసినా వాళ్ళన్నీ కూడా విజయాలు సాధించి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి వీరందరికీ, కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏలూరు రామకోటి ప్రాంగణంలో గత 14 సంవత్సరాలుగా మరి వినాయక చవితి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా మరి కమిటీ సభ్యులందరూ కూడా చేస్తూ ఉంటారు. మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గౌరవ మేయర్ గారిని, గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా వచ్చి స్థానిక కూరగాయల మార్కెట్ సెంటర్ కానివ్వండి, కుండీ సెంటర్లోను, అట్లాగే రామకోటి ప్రాంగణంలో మరి పెట్టినటువంటి ఈ వినాయక చవితి ఉత్సవాల్లో మేమందరం కూడా ఈ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు రావడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళు చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మరి తీర్థ ప్రసాదాలు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. చాలా సంతోషం. ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు, అట్లాగే గౌరవ కమిషనర్ గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు వారు మరి ఏదైతే సూచనలు చేశారో ఈ నిమగ్నం రోజున మరి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని మరి చాలా అట్టహాసంగా ఈ నిమగ్నాన్ని తీసుకొచ్చి మరి కృష్ణా కెనాల్లో కానివ్వండి, గోదావరిలో కానివ్వండి, తమిళేరులో కానీ నిమగ్నం చేసేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మరి ప్రజలందరూ కూడా జాగ్రత్తను పాటించాలి. ఎవరు కూడా ప్రాణ నష్టం జరగకూడదని చెప్పి కార్పొరేషన్ పరంగా మెరుగైనటువంటి సేవలు తీసుకోవాలని చెప్పేసి మేయర్ గారు, ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి యాక్సిడెంట్లు కానివ్వండి, ప్రాణ నష్టం కూడా జరగకుండా మరి మీరే బాధ్యత తీసుకొని జాగ్రత్తగా సమన్వయం పాటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా మినీ బైపాస్ రోడ్లోనూ అట్లాగే తూర్పు లాకుల దగ్గర మరి చేయడం జరిగింది. కార్పొరేషన్ పరంగా చక్కగా నిమగ్నం చేసి ఆ స్వామివారి ఆశీస్సులు ఏలూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా పొందాలని చెప్పి, ముఖ్యంగా ఈ వరదలో వానల కారణంగా ఇటువంటి సందర్భం ఏర్పడింది కాబట్టి ప్రజలందరూ కూడా వరద నష్టం అంచనాలను క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత నిర్ణీత ఫార్మేట్లో నమోదు చేయాలని భీమడోలు మండల ప్రత్యేక అధికారి ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే గజావలి కోరారు. వరద నష్టం అంచనాలు తయారు చేసేందుకు ఆ తర్వాత చేసే కార్యక్రమాల గురించి ఆర్డీఓ మండల స్థాయి అధికారులతో భీమడోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశ మందిరంలో మంగళవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద నష్టాలను నమోదు చేసేందుకు ప్రభుత్వం 20 అంశాలతో కూడిన ఫార్మెట్ను రూపొందించిందని చెప్పారు. దీనిలో గ్రామాల వారీగా, విభాగాలు, శాఖల వారీగా వరద నష్టాల అంచనాలను నమోదు చేయాలని కోరారు. ఇదే క్రమంలో వరద తగ్గిన తర్వాత ఆ ప్రాంతంలో పారిశుధ్య పరిరక్షణ పనులు చేపట్టాలని, తాగునీటి నాణ్యతను పరీక్షించిన తర్వాత దానికి అనుగుణంగా శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటా సర్వే నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించాలని సూచించారు. ఇదే క్రమంలో రేషన్ తీసుకొని వారికి రేషన్ అందజేయడం, అంగన్వాడీ కేంద్రాలకు కేటాయింపులను పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ఇళ్ల నష్టాలను లెక్క కట్టాలని అన్నారు. పశుసంవర్ధక శాఖ అవసరాల మేరకు పశువులకు పశుదాణా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పారు.
దీనిపై స్పందించిన పశుసంవర్ధక శాఖ భీమడోలు ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్ ఆగడాల లంకలో పశుగ్రాస కొరత ఏర్పడినట్లు గుర్తించామని ఈ మేరకు 5 రోజులకి సరిపడా పశు దాణాలను పశువులకు అందజేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. వీటన్నిటిపై యాక్షన్ ప్లాన్ తయారు చేసి బుధవారం నుంచి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి పద్మావతీదేవి, తహసీల్దార్ బి రమాదేవి, వ్యవసాయ అధికారి ఉషారాణి పాల్గొన్నారు. లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో మండల స్థాయిలో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఫ్లడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ లో చెప్పిన విధంగా ఈరోజు అన్ని మండలాల్లోనూ స్పెషల్ ఆఫీసర్లు, అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ వరదలకు సంబంధించినటువంటి లాసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే డ్యామేజెస్ కావచ్చు, లేదంటే ఏవైనా ఈ కట్ ఆఫ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటన్నిటినీ కూడా రిపోర్ట్ రూపంలో ఈరోజు సాయంత్రానికి ఇవ్వమని చెప్పడం జరిగింది. దానితో పాటుగా రెండవ అంశం ఏంటంటే, ఈ వాటర్ తగ్గినటువంటి ప్రాంతాలలో, అంటే వరద వచ్చి అంటే ఇల్లు కొంతవరకు వాటర్తో మునిగినటువంటి సందర్భాలు కొన్ని విలేజెస్లో ఉన్నాయి, మన మండలంలో తక్కువ. అటువంటి విలేజెస్లో వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కు సంబంధించి స్వచ్ఛమైన మంచినీటిని ప్రజలకు అందించడానికి మనం క్లోరినేషన్ ప్రక్రియ కావచ్చు, లేదా ఇతరత్ర ప్రక్రియలు ప్రారంభించి వెంటనే పరిశుభ్రమైనటువంటి నీటిని మనం అందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇది సెకండ్ అంశం కింద చెప్పడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ డ్యామేజెస్, అన్ని రకాల డిపార్ట్మెంట్లు, ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, రెవెన్యూ, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు ఏవైతే మనకు ఈ డ్యామేజెస్ సంబంధించి రిపోర్ట్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ డ్యామేజెస్ ని ఐడెంటిఫై చేసి రిపోర్ట్ రూపంలో సమర్పించడం అనేది ఒకటి. రెండవది, ఈ యొక్క మంచినీటిని మనం క్లోరినేషన్ చేసి పరిశుభ్రమైన మంచినీటిని ప్రజలకు అందించడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఒకటి. తర్వాత వరద తగ్గినటువంటి, అంటే ముంపుకు గురై వరద తగ్గినటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్ లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మనము వెంటనే ప్రారంభించడం. డ్రైనేజీ పైపులు, మంచినీటి పైపులు ఎక్కడైనా ఒకవేళ పగిలి ఈ నీళ్లు దాంట్లోకి, ఆ నీళ్లు దీంట్లోకి వచ్చినట్లయితే కంపల్సరీగా అందరికీ వ్యాధులు వస్తాయి. కాబట్టి అటువంటివి ముందుగానే మనం ఐడెంటిఫై చేసుకొని అలాంటి రిపేర్స్ ఏదైనా ఉన్నట్లయితే వెంటనే ఆ రిపేర్ని మనం ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి. పంచాయతీ సెక్రటరీ ఈ విషయం మనం చాలా జాగ్రత్త వహించాలి. విలేజ్ మన యొక్క స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఇంటింటికి వెళ్ళి ఈ ఫీవర్ సర్వే కానీ, లేదా ఈ యొక్క వరదల వల్ల అంటువ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటన్నింటినీ కూడా సర్వే చేయమని చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ ఏలూరులో జనసేన పార్టీ అభివృద్ధికి నిత్యం పోరాట యోధుల్లా శ్రమించి పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన ఉమ్మడి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు 54వ పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 8వ డివిజన్ పరిధిలోని కత్తేపు వీధిలో ఉన్న శివయ్య గుడి రామమందిరంలో రెడ్డి అప్పలనాయుడు పేరు మీద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు చీరల పంపిణీ, 25వ డివిజన్ శనివారపేటలో ఉన్న ఇందిరా కాలనీ ఎంపీపీ స్కూల్లో పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు ఆధ్వర్యంలో 150 మంది స్కూల్ పిల్లలకు భోజనం పేటలు పంపిణీ చేశారు. 6వ డివిజన్ పరిధిలో ఉన్న ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో ఏలూరు సిటీ వైడ్ మహేష్ బాబు ఫ్యాన్ సెక్రటరీ మణికంఠ ఆధ్వర్యంలో వృద్ధులకు మధ్యాహ్న భోజనం అందజేశారు. పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు కేక్ కట్ చేసి రెడ్డి అప్పలనాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ మాట్లాడుతూ రెడ్డి అప్పలనాయుడికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నాయకులు రెడ్డి గౌరీశంకర్, వేరంకి పండు, ఎట్రెంచి ధర్మేంద్ర, బొత్స మధు, జనసేన రవి, బోండా రామునాయుడు, దోసపర్తి రాజు, బుద్ధా నాగేశ్వరరావు, గొడవత్తి నవీన్, వేముల బాలు, షేక్ కరీం, అచ్యుత్, ఎండి ప్రసాద్, నందివాడ వెంకటరమణ, వాసా సాయి, కొనికి మహేష్, కొప్పిశెట్టి సుబ్బు, పేరిశెట్టి నాగేశ్వరరావు, అడపా భాను, టీడీపీ నాయకులు మట్టా రంజిత్, లంకపల్లి మాణిక్యాలరావు, సోమిశెట్టి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మా ప్రియతమ నాయకులు ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారి జన్మదినం సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాం. అందులో భాగంగా తొలుత ఓబిసిటి శ్రావణ్ కుమార్ గారు జిల్లా సంయుక్త కార్యదర్శి వారి ఇంటి దగ్గర పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. అలాగే ఆ తర్వాత 25వ డివిజన్లో దోనిపూడి లోవరాజు గారు రాష్ట్ర కార్యదర్శి దోనిపూడి లోవరాజు గారి డివిజన్లో స్కూల్ పిల్లలకి భోజనం ప్లేట్లు పంచడం జరిగింది. అలాగే అనంతరం పార్టీ కార్యాలయంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము కేక్ కటింగ్ నిర్వహించాం. ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతాయో అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా రెడ్డి అప్పలనాయుడు గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ అని నిర్వహించడం జరిగింది. ఆయన నిన్ను నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు డి లోవరాజు, నేను రాష్ట్ర చేనేత కార్యదర్శిని. ఈరోజు రెడ్డి అప్పలనాయుడు పుట్టినరోజు సందర్భంగా స్థానిక శనివారపేట 25వ డివిజన్లో రెడ్డి అప్పలనాయుడు గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మా స్థానికులందరూ కలిసి చాలా ఘనంగా చేయాల్సి వస్తుంది. అది ఎంపీపీ స్కూల్ శనివారపేటలో అందరికీ స్కూల్ పిల్లలకి ప్లేట్లు పంపిణీ జరిగింది 130 మంది పిల్లలకి. అలాగే రెడ్డి అప్పలనాయుడు గారి పుట్టినరోజు ఇలాగే ఘనంగా జరుపుకోవాలని ఎన్నో పుట్టినరోజులు మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ రెడ్డి అప్పలనాయుడు గారు. జననేత పిలిస్తే పలికే వ్యక్తి మా ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శనివారపేటలో లావరాజు గారు అలాగే ఇక్కడ 25వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు అన్నం ప్లేట్లు పంచడం జరిగింది. అట్లాగే వివిధ ఆశ్రమాల్లో కూడా వాళ్ళు ఆయన పుట్టినరోజు సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే రెడ్డి అప్పలనాయుడు గారు. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు, ఎందుకు అంటే రెడ్డి అప్పలనాయుడు గారు మా జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారు బర్త్డే అన్నమాట. అయితే ఆయన ఈ వరదల కారణంగా పుట్టినరోజు చేసుకోను నేను అని చెప్పారు. నిరాడంబరంగా ఉండాలి, నాకు అలా ఇష్టం అని చెప్పి నేను మెసేజ్ పెట్టారు. కానీ మేము చేయకుండా ఉండడానికి ఇష్టపడలా. సో ఇక్కడ అందరికీ 25వ డివిజన్ జనసేన తరపున చిన్నపిల్లలకి ఇందిరా కాలనీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ప్లేట్స్ బిస్కెట్స్ అవి పంచడం జరిగింది. జై జనసేన. రెడ్డి అప్పలనాయుడు గారికి హ్యాపీ బర్త్డే. నా పేరు తేజస్వి. ఈరోజు మా ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ శనివారపేటలో ఉన్న 25వ డివిజన్లో మా లోవరాజ్ అన్నయ్య గారు ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు సెలబ్రేషన్ చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోము, విజయవాడలో ఇట్లా ఉండడం వలన చేసుకోనని చెప్పారు. కానీ లోవరాజ్ అన్నయ్య ముందుకొచ్చి అందరం చేసుకుందామని చెప్పి ఒక మాట చెప్పగానే మాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెడ్డి అప్పలనాయుడు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. క్రమశిక్షణతో విద్యాబోధన చేయడమే కాకుండా వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి ఉద్యోగ అవకాశాలు సాధించే దిశగా విద్యార్థులను తయారు చేస్తున్న ఏలూరులోని సిఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నరేంద్రబాబును నీతి ఆయోగ్ భారత ప్రభుత్వం తరపున కౌన్సిల్ ఫర్ స్కిల్ అండ్ క్యాప్టెన్సీ వారు బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డుతో గౌరవించారు. అదేవిధంగా ప్లేస్మెంట్ ఆఫీసర్ కె వినయ్ కుమార్ను స్టూడెంట్ ప్లేస్మెంట్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ అవార్డుతో గౌరవించారు. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను వారు అందుకున్నారు. అత్యుత్తమ అవార్డులను సాధించిన ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్రబాబు, ప్లేస్మెంట్ ఆఫీసర్ కె వినయ్ కుమార్లను కళాశాల కరస్పాండెంట్ ఎం రాజా రామ్మోహన్, సిఆర్ రెడ్డి విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబీవి ప్రసాద్ అభినందించారు. అవార్డులు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు, వినయ్ కుమార్లు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ సంబంధిత నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నామని, ఈ కారణంగా ఎంతో మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర వహిస్తున్నారని చెప్పారు. తమ విద్యార్థులకు క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్న సమాజంలో జరుగుతున్న పోకడలను వివరిస్తూ సమాజానికి పనికి వచ్చే ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. తమకు లభించిన అవార్డుల వల్ల బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. తమ విద్యార్థులందరూ ఉన్నతమైన ఉద్యోగాలు సాధించే దిశగా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. అవార్డు గ్రహీతలను కళాశాల ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది అభినందించారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన కౌన్సిల్ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీ సంస్థ వారు నా ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డుని అలాగే మా ఉత్తమ ప్లేస్మెంట్ ఆఫీసర్ అవార్డును కే వినయ్ కుమార్కు అందజేయడం జరిగింది. ఈ అవార్డు ఇవ్వడం వల్ల నాకు బాధ్యత ఇంకా పెరిగింది. సంస్థ అభివృద్ధి కోసం, విద్యార్థుల శ్రేయస్సు కోసం ఇంకా పూర్తి బాధ్యత తీసుకుని ఇంకా ఎక్కువగా పనిచేయడానికి అవకాశం కల్పిస్తుంది. సిఎస్సి కౌన్సిల్ వాళ్ళకి మరియు మా మేనేజ్మెంట్కి, మా కరస్పాండెంట్ రాజారామోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సిఆర్ఐటి విద్యా సంస్థలు సిఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్కి బెస్ట్ ప్లేస్మెంట్, ఎక్సలెన్స్ ఇన్ బెస్ట్ ప్లేస్మెంట్స్ అవార్డు వచ్చిందండి. ఇది నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సిఎస్సి అకాడమీ వాళ్ళు ఇచ్చారు. సో దీనికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, సుమారుగా గత 6-7 సంవత్సరాలుగా 400 ప్లేస్మెంట్స్ చేసినందుకు, ట్రైనింగ్ ఇచ్చినందుకు, అలాగే స్టూడెంట్స్ని ట్రైన్ చేసినందుకు, జాబ్స్ ఇప్పించినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులు సిఎస్సి అకాడమీ వాళ్ళు ఆన్లైన్లో బహుకరించారు. మా ప్రిన్సిపల్ గారికి బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు, నాకు ఎక్సలెన్స్ ఇన్ ప్లేస్మెంట్స్ అండ్ కెరియర్ గైడెన్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. దీనికి మా మేనేజ్మెంట్కి, స్టూడెంట్స్కి, అలాగే స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు. జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్వామివారి పవిత్రోత్సవాలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. మంగళవారం సందర్భంగా మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన భక్తులు వారి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ, పవిత్రోత్సవాల సందర్భంగా ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం నుంచి 15వ తేదీ రాత్రి వరకు స్వామివారి గర్భాలయ దర్శనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కావున భక్తులు సహకరించాలని కోరారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ పవిత్రోత్సవాల యొక్క విశిష్టతను వివరించారు. ప్రతి ఒక్కరూ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం నుండి వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఉదయం 11:30 నుండి యథావిధిగా అన్నప్రసాదం కూడా భక్తులకు అందజేయబడుతుంది. శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ గురువారం నుండి 15వ తేదీ ఆదివారం వరకు పవిత్రోత్సవములు, పూజా కార్యక్రమాలు మా దేవస్థానం అర్చక స్వాములు, వేద పండితులు, ఋత్వికుల చే చెరుపుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఈ పవిత్రోత్సవాల కార్యక్రమంలో సందర్భంగా గురువారం మధ్యాహ్నం నుండి ఆదివారం రాత్రి వరకు గర్భాలయ ప్రవేశం రద్దు చేయడం జరిగింది. కేవలం అర్చక స్వాములు, వేద పండితులు, ఋత్వికులు మాత్రమే పూజా కార్యక్రమాలు చేసి భక్తులకు తదనంతరం భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో మనం స్వామివారికి పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుపుటకు నిర్ణయం చేసుకున్నారు. అందులో భాగంగా 12వ తారీఖు గురువారం సాయంత్రం దగ్గర నుంచి 15వ తారీఖు వరకు కూడా మహాపూర్ణాహుతి వరకు కూడా 4 రోజులుగా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. అసలు పవిత్రోత్సవ కార్యక్రమాలు ఎందుకు చేయాలి అని అన్నట్లయితే, శ్రీ స్వామివారికి ఏ ఆలయం నందైనా సరే కానీ ఏ ఆలయమైనా సరే తెలిసి కానీ తెలియక కానీ జరిగినటువంటి దోషములు కానీ, అర్చనాది కైంకర్యములో జరిగినటువంటి లోపములు కానీ, అదే రకంగా భక్తుల వల్ల కానీ స్టాఫ్ వల్ల కానీ జరిగినటువంటి దోషాలు, తెలిసి తెలియక జరిగినటువంటి దోషాలన్నీ కూడా ఆ సంవత్సరంలో జరిగినటువంటి సమస్తములైనటువంటి దోషాలు పోయి రాష్ట్రానికి, దేశానికి సుభిక్షం జరగటం కోసం చేసేటటువంటి, ఆలయానికి పవిత్రత చేకూరటం కోసం చేసేటటువంటి ప్రక్రియే ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరి నిరసిస్తూ కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా రాస్తారోకో చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలి, విశాఖ ఉక్కు సొంత గనులు కేటాయించాలి, సెయిల్లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శులు డిఎన్విడి ప్రసాద్, కె బుచ్చుబాబు, బద్దా వెంకట్రావులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందని విమర్శించారు. గత 3 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయాలని మోదీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసిందని, కానీ రాష్ట్ర ప్రజానికం మద్దతుతో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారని, ఫలితంగా ప్రభుత్వం వెనకడుగు వేసిందని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం పథకం ప్రకారం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి నెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 73 లక్షల టన్నులు ఉండగా గత సంవత్సరం 45 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారని చెప్పారు. ఫలితంగా రోజుకు 10 కోట్ల రూపాయలకు పైగా నష్టం వస్తుందని, దేశంలోనే అత్యంత నాణ్యమైన విశాఖ స్టీల్ ఉత్పత్తిని కావాలనే బీజేపీ ప్రభుత్వం తగ్గించి నష్టాల్లోకి నెట్టి ప్రైవేటు వారికి అప్పచెప్పేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు ఆర్ శ్రీనివాస్ డాంగే, ఎం కృష్ణ చైతన్య, కె కృష్ణమాచార్యులు, అప్పలరాజు, పి శ్రీనివాసరావు, హేమశంకర్, బి ప్రభాకర్, ఐఎఫ్టియు నాయకులు వై శ్రీనివాసరావు, ఎం అప్పారావు, పి గంగరాజు, జి రమణ, బి నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు బి సోమయ్య, వివిఎన్ ప్రసాద్, జి రవికిషోర్, కె పోసమ్మ, వైఎస్ కనకారావు, కె విజయలక్ష్మి తదితరులు నాయకత్వం వహించారు.
ఉత్తరాంధ్ర గత కొన్ని రోజులుగా వాగులు వంకలు పొంగుతూ ఉన్నాయి, భారీగా వర్షం పడుతూ ఉంది. మన పక్కనున్న విజయవాడ గత 10 రోజులుగా దగ్గరగా 3.5 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా మోకాళ్ళ లోతు నీళ్లలో అనేక కాలనీలు ఉన్నాయి. దానికి ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. కానీ ఒక్క ప్రభుత్వం మాత్రమే సహకరించడం వల్ల బాధితులకి అన్నీ అందే పరిస్థితి లేదు. అందుకోసం ప్రజల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీగా విరాళాలు సేకరించి రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీకి పంపించడం ద్వారా ఇప్పటికే రాష్ట్ర సిపిఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ అంటే ప్రజా సంఘాలన్నీ కూడా విజయవాడలో సహాయక చర్యలు తీసుకుంటా ఉన్నాయి. దాంతోపాటు ఆహార పొట్లాలు, అలాగే మంచినీరు ప్యాకెట్లు, అట్లాగే బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా బాధితులకి నిరంతరం సహాయపడతా ఉన్నారు. మా వంతుగా ప్రజల్ని సహకరించమని కోరి సేకరించిన ఈ సొమ్ముని విజయవాడ పంపించడం ద్వారా మరింత వారికి ఉపయోగపడేటట్లుగా చేయాలని ఇవాళ ఏలూరు ఆర్ఆర్పేట ఏరియాలో షాపుకి కమ్యూనిస్ట్ పార్టీ, మహిళా సమాఖ్య రెండూ కలిసి తిరుగుతూ ఉన్నాయి. షాపుల వాళ్ళు అలాగే ప్రజలు కూడా విరివిగా విరాళాలు ఇచ్చి వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం బుడమేరు పొంగుతో సుమారు 3,50,000 మంది వరద ముప్పు గురయ్యారు. వాళ్ళకు సంబంధించి ఆ వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ ఏలూరు ఏరియా సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు నగరంలో షాపుకి తిరుగుతూ విరాళాల సేకరణ జరుగుతుంది. ఈ సేకరించిన విరాళాలని సిపిఐ రాష్ట్ర సమితికి అందజేయడం ద్వారా అక్కడున్న సిపిఐ రాష్ట్ర సమితి వరద బాధితులకి సహాయార్థం వాళ్ళకు సంబంధించిన ఆహారాలని అలాగే నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేయడానికి యొక్క విరాళాలని ఉపయోగిస్తుంది. దానికోసం ఈ సేకరిస్తున్న విరాళాలలో ప్రజల భాగస్వాములయ్యి వర్తక వ్యాపారస్తులు విరాళాలు ఇచ్చి వరద బాధితుల్ని అలాగే వరదలకు గురైన సర్వస్వం కోల్పోయిన బాధితుల్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామాలలో పారిశుధ్యం, ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పెదవేగి మండల ప్రత్యేక అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ సూచించారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఈఓపీఆర్డీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్లు, పీఆర్ఓలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల వల్ల గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వైద్యం అందించడంతో పాటు సూచనలు, సలహాలు ఇవ్వాలని, పంచాయతీ సిబ్బంది పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే సరఫరా చేయాలని, వీధులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆయన తెలిపారు. ఆరోగ్య సిబ్బందితో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇంటింటికి వెళ్లి ప్రజలకు తగిన సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ భ్రమరాంబ, ఈఓపీఆర్డీ శ్రీనివాస్, డాక్టర్ ప్రత్యూష, పూర్ణిమ, సిహెచ్ఓ రోజ్మెరీ, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చి అన్ని డిపార్ట్మెంట్లని వెరిఫై చేయడం అయింది. ముఖ్యంగా ఆరోగ్య డిపార్ట్మెంట్ హెవీ రైన్స్ వల్ల ఆరోగ్య డిపార్ట్మెంట్ని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ క్లోరినేషన్ చేసినారా లేదా, డెంగ్యూ కేసులు ఉన్నాయా, మలేరియా కేసులు ఏమైనా ఉన్నాయా వెరిఫై చేసి మాకు నివేదిక ఇవ్వమని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరడం అయింది. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని కూడా ఎక్కడన్నా చెరువులు, గంతులు ఏమైనా పడ్డాయా, ఇంపార్టెంట్ అయిన వర్క్స్ ఏమైనా ఉన్నాయా, అవి ఏమైనా ఉంటే మా దగ్గర నమోదు చేసుకోమని చెప్పి చెప్పినాము. అలాగే పంచాయతీరాజ్ ఎంపీడీఓని పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెప్పి వెరిఫై చేశాను. నేను కూడా 2 గ్రామాలు తిరిగినాను, శుభ్రంగా ఉన్నది. మొత్తానికి పెదవేగి మండలం అంతా నీట్గా ఉంది, ఏ ఇబ్బందులు ఏమి లేవు. భారీ వర్షాలకు కొల్లేరు వరద వలన పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. మంగళవారం ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడిలో కొల్లేరు వరద ముంపుకు గురైన వరి పంట పొలాలను రైతు సంఘ నాయకులు పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటలు ముంపుకు గురై పంట కుళ్లిపోయి తీవ్రంగా నష్టపోయామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు ముంపుకు గురై అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరు, పెదపాడు, మండవల్లి, ముదినేపల్లి, నూజివీడు, ముసునూరు, నిడమర్రు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం తదితర మండలాల్లో
వరి, పత్తి, మిర్చి, ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని వివరించారు. పంట నష్టాలను వెంటనే నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టాల నమోదులో వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల పేర్లనే నమోదు చేయాలని అన్నారు. పంట ఏ దశలో ఉన్నా ఎంత మేరకు నష్టం జరిగినా ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అన్ని పంటలకు పంటల బీమా పరిహారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల నాయకులు తిరుపతి రంగారావు, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. ఆల్రెడీ రైతులు ముంపు రైతులను ఆదుకోవాలని రైతాంగాన్ని ఇవ్వాలి. ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. కానీ ఈ ఒక్కొక్క ఈకున్నది కూడా వాలిపోయి కింద ఓకే. కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు రూరల్ మండలం జాలిపూడిలో ఇవాళ వరద వల్ల ముంపుకు గురైన పంట పొలాల్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పరిశీలించడం జరిగింది. ఇక్కడ చూస్తే గత వారం 10 రోజులుగా పంట పొలాలన్నీ కూడా నీట ముంపులోనే ఉన్నాయి. కుళ్ళిపోయే దశకు చేరుకున్నాయి. ఈ పంట చేతికొచ్చే పరిస్థితి లేదు, ఇంక పండే పరిస్థితి ఉండదు. ఎకరానికి 20,000 రూపాయలు పైగా రైతు పెట్టుబడి పెట్టారు. ఇక్కడ సాగుదారులందరూ కూడా కౌలు రైతులు మరి తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది. గతంలో ఈ ఖరీఫ్ సీజన్లోనే 2-3 సందర్భాల్లో భారీ వర్షాలు పడి వేసిన నారుమడి దెబ్బతిన్నాయి, వేసిన నాట్లు తిన్నాయి. మళ్ళీ పెట్టుబడి పెట్టి రైతులు నాట్లు వేసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆ రకంగా ఇవాళ పెట్టుబడి మీద పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి పైసా సహాయం కూడా రైతుకు అందే పరిస్థితి కనబడట్లేదు. ప్రధానంగా కౌలు రైతుకు అందే పరిస్థితి కనబడట్లేదు. మరి ఈరోజు జిల్లాలో చూస్తే దాదాపు 15,000 ఎకరాలకు పైగా ఇవాళ ఏలూరు మండలమే కాకుండా దెందులూరు, అట్లాగే పెదపాడు, అలాగే నూజివీడు, అలాగే ముసునూరు, ఇట్లా అనేక మండలాల్లో అంటే బుడమేరు వరద వల్ల, తమ్మిలేరు వరద వల్ల, గుండేరు వరద వల్ల, అలాగే ఎర్రకాల వరద వల్ల ఇవాళ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా పంటలు దెబ్బతిన్నాయి. వరి పంట కాకుండా మొక్కజొన్న, మిర్చి, అట్లాగే వేరుశెనగ, పత్తి ఇట్లాంటి పంటలన్నీ కూడా నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. ఉద్యాన పంటలు కూడా నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకంటే గతంలో కూడా పంట దెబ్బతింటే పంట వేసి 30 రోజులు దాటితే కానీ మేము నష్టాలు నమోదు చేయమని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు నిబంధనలు పెట్టిన పరిస్థితి ఉంది. నిబంధనలతో నిమిత్తం లేకుండా పంట ఏ దశలో ఉన్నా సరే నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. పంట నష్టాలు నమోదు చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ రైతు మీద ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఎకరానికి వరి పంటకి 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఇవాళ కౌలు రైతుల్ని, పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. స్థానిక వైఎంహెచ్ హాల్ నందు మంగళవారం శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ భగవాన్ని యజ్ఞ మహోత్సవాలు పూజా కార్యక్రమం అనంతరం అన్న సమారాధన మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో జరుగునని విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం వారు తెలియజేశారు. కావున ఏలూరు పరిసర ప్రాంతాలు, విశ్వబ్రాహ్మణులు, భక్తులు, పురజనులందరూ పాల్గొని ఈ పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం తరపు నుంచి మాట్లాడుతామండి. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు నేను, అలాగే మా గౌరవజ్యేష్ఠులు మా కేసరి గారు, అలాగే మా సలహా సభ్యులు, కార్యవర్గం అంతా కలిసి మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రశ్న విషయం ఏంటంటే మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులు, సోదరీమణులు రేపు 17వ తారీఖు సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి చేస్తున్నాం కనుక గత 26 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని ఆర్థిక ఇబ్బందులు, వర్షం పడి కొన్ని ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మన వాళ్ళు చాలామంది చెప్తున్నారు. అలాగే ఇంటింటికి తిరిగి మనం పాంప్లెట్ ఇచ్చేవాళ్ళం. కొన్ని ఇళ్లలోకి ఇవ్వలేకపోతున్నాం ఈ వర్షం కారణంగా. ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఆలోచించి మేము వచ్చినట్టు భావించి ఈ వాయిస్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ శుభ్రాహ్మణులు రేపు సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి ఏలూరు వైఎంహెచ్ హాల్లో చేస్తాం. పూజా కార్యక్రమం ఉంటుంది, ఉపన్యాసాలు ఉంటాయి, మంచి భక్తి కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం అన్నదానం ఉంది. అన్నదానం అనంతరం ఊరేగింపు ఉంది. ఆ ఊరేగింపు కార్యక్రమంలో ఏలూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడిని. నా పేరు వేముల దుర్గా ప్రసాదరావు. ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులకు విజ్ఞప్తి, కొన్ని కారణాల వల్ల ప్రకృతి సహకరణం లేక
కొంతవరకు మేము విలేజ్ ప్రాంతాలు తిరగలేకపోయాం. కాబట్టి ఈ వాయిస్ మెసేజ్ ద్వారా మీ అందరకు పంపించడం జరుగుతుంది. ఈ వాయిస్ మెసేజే మన కార్యకర్తలందరూ కూడా వచ్చి మిమ్మల్ని పిలుపు ఇచ్చినట్లుగా భావించి మన సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో, పూజా కార్యక్రమంలో స్థానిక వైఎంహెచ్ఆర్లో ఎప్పుడూ చేసే దగ్గరే మీ అందరికీ విదితమే. ఆ కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుంచి కూడా కార్యక్రమంలో, పూజా కార్యక్రమంలో పాల్గొని, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 3 గంటల కాడి నుంచి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి తదుపరి కార్యక్రమాలని పూర్తిగా మీ పర్యవేక్షణలో పూర్తి చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏలూరు జిల్లా కామవరపుకోట స్థానిక కొత్తపేట బాల వినాయక్ కమిటీ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన బాల వినాయకుడిని మంగళవారం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. తీన్మార్ వాయిద్యాలతో, డీజే సౌండ్ సిస్టంతో, యువకుల కేరింతలతో ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు బొజ్జగణపైకు పళ్ళు, పలహారాలు అందజేశారు. బాల వినాయకుడిని కమిటీ సభ్యులు భక్తులకి తీర్థ ప్రసాదాలను అందజేశారు. By DJ Johnny and DJ Subaru. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.